హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు. తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 29. రుచి అంటే జాయకా. జాయకా అని అనకూడదు, జాయకా అని జా అని లైట్గా తీసుకోవాలి. నాలుకని ఎదర పళ్ళ దగ్గర అంటించి పలకాలన్నమాట, జాయకా అని. ఇది నౌన్ అన్నమాట, నామవాచకం. ఇది ఉపయోగించి ఇప్పుడు మనం రుచి ఎలా అడగాలో చూద్దాం. దీని రుచి ఎలా ఉంది అని మనం ఎవరినన్నా ప్రశ్నించాలి అని అనుకున్నాం. అప్పుడు ఇస్కా జాయకా కైసా హై. ఇస్కా అంటే దీని, జాయకా అంటే రుచి, ఎలా ఉంది, ఎలా అంటే కైసా హై. కైసా హై అంటే ఎలా ఉంది అని జవాబు. తర్వాత ఈ ఫలం యొక్క రుచి చాలా బాగుంది అని చెప్పాలనుకున్నాం. ఏ ఫల్ కా జాయకా బడియా హై. ఏ ఫల్ కా, ఈ ఫలం యొక్క, కా అంటే యొక్క అని వస్తుంది ఇక్కడ. ఏ ఫల్, ఈ ఫలం, యొక్క అంటే కా, ఏ ఫల్ కా రుచి అంటే జాయకా చాలా బాగుంది, బడియా హై అంటే సరిపోతుంది. మీరు ఈ కూర రుచి చెప్పండి అని ఎవరినన్నా అడగాలి అని అనుకున్నాం. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారంటే, ఆప్ ఇస్ సాలన్ కా జాయకా బతాయియే అని మర్యాదపూర్వకంగా అడుగుతున్నాం. మామూలుగా అడగాలంటే తుమ్ ఇస్ సాలన్ కా జాయకా బతాओ అని మామూలుగా అడిగేస్తాం, మనకు తెలిసిన వాళ్ళని, మన దగ్గర వాళ్ళని. కానీ కొద్దిగా తెలియని వాళ్ళని మర్యాదపూర్వకంగా మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఆప్ అని సంబోధించడం మొదలుపెట్టి, ఆప్ ఇస్ సాలన్ కా అంటే తమరు, ఇస్ సాలన్ ఏ ఈ కూర, కా అంటే యొక్క, జాయకా అంటే రుచి, చెప్పండి అంటే బతాయియే. బతాయియే, బోలియే, కహియే, జాయకా కహియే, జాయకా బతాయియే అని కూడా మనం అనొచ్చు. ఇప్పుడు లజీజ్ అనేది ఇంకొక మాట. ఇది కూడా రుచిని సంబంధించినదే, కానీ ఇది విశ్లేషణం అన్నమాట, అడ్జెక్టివ్. మనం ఎప్పుడన్నా ఆహా అది చాలా మధురంగా ఉంది, చాలా రుచిగా ఉంది అని అంటాం కదా. రుచిగా ఉందన్నప్పుడు జాయకా హై అని అనకూడదు. బిర్యానీ మధురంగా ఉంది అని అనాలి అని అనుకున్నాం. అప్పుడు బిర్యానీ లజీజ్ హై అని అనాలి. లజీజ్ ఇది కూడా జీ, లజీజ్ హై అనాలి. బిర్యానీ అంటే బిర్యానీ, మధురంగా అంటే లజీజ్, ఉంది అంటే హై. బిర్యానీ లజీజ్ హై అని అనాలి. ఈ విందు చాలా మధురంగా ఉంది. ఎక్కడికో విందుకు వెళ్ళాం, అక్కడ విందులోని మనం ఆ విందు గురించి కామెంట్ చేస్తున్నాం. ఈ విందు చాలా మధురంగా ఉంది, చాలా బాగుంది అని అనిపించింది మనకి. దాని ఉర్దూలో ఏ విధంగా అంటారంటే, ఏ దావత్ అంటే ఈ విందు, బహుత్ అంటే చాలా, లజీజ్ హై అంటే మధురంగా ఉంది. ఏ దావత్ బహుత్ లజీజ్ హై, ఈ విందు చాలా మధురంగా ఉంది అని వస్తుందన్నమాట. మీరు మధురమైన భోజనం తినిపించారు, పెట్టారు అని అనొచ్చు మనం. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటామంటే, ఆప్నే బహుత్ లజీజ్ ఖానా ఖిలాయే థే. ఆప్నే అంటే మీరు, తమరు, బహుత్ అంటే చాలా, లజీజ్ అంటే మధురమైన, ఖానా అంటే భోజనం, తినిపించారు, ఖిలాయే థే. తినిపించడం అంటే చేతులతో తినిపించడం కాదు, పెట్టారు అని అర్థం వస్తుంది అన్నమాట. వడ్డించారు. పేష్ కియేతే అని కూడా అనొచ్చు. ఖిలాయేతే అనే దాని బదులు
ఆప్నే బహుత్ లజీజ్ ఖానా పేష్ కియే తే అంటే మీరు పెట్టించారు. ఆప్నే అంటే తమరు మధురమైన భోజనం తినిపించారు, పెట్టించారు, వడ్డించారు అని కూడా వస్తుంది. ఓకే. ఇప్పుడు రుచికి వ్యతిరేకమైన పదం రుచి లేని అని. మనం అన్నం బాగాలేదు, బాగా రుచిగా లేదు అని మనం కామెంట్ చేస్తూ ఉంటాం కదా. అలాగా ఉర్దూలో ఏ విధంగా అనాలి అనే దాన్ని ఇప్పుడు చూద్దాం. రుచి లేదు అని చెప్పడం కోసం ఉర్దూలో కొన్ని పదాలు ఉన్నాయి. అవి ఏంటంటే బద్ జాయకా, బేమజా, బేలజ్జత్, ఫీకా అనే పదాలు ఉన్నాయి. ఏ పదాన్నైనా మనం వాడుకోవచ్చు. పెండ్లి భోజనాలు రుచిగా లేవు అనే మాట ఉందనుకోండి, దాన్ని మనం షాదీకే దావత్ బద్ జాయకా, బేమజా, బేలజ్జత్, ఫీకా హై అని కూడా అనొచ్చు. ఇవన్నిటి మాటలనే ఒకేసారి అనవలసిన పని లేదు. ఏదో ఒక మాట అంటే సరిపోద్ది. షాదీకే దావత్ బద్ జాయకా హై అని అనొచ్చు. షాదీకే దావత్ బేమజా హై అని కూడా అనొచ్చు. లేదా షాదీకే దావత్ బేలజ్జత్ హై అని అనొచ్చు. లేదా షాదీకే దావత్ ఫీకా హై అని కూడా అనొచ్చు. దావత్ అంటే విందు. పెండ్లి విందు రుచిగా లేదు అని చెప్పడం కోసం ఇలా రకరకాల మాటల్లో మనం చెప్పవచ్చు అన్నమాట. ఈ పండు చప్పగా ఉంది అని అనాలి అని అనుకున్నాం. దీన్ని యహ్ ఫల్ ఫీకా హై అని అనొచ్చు. ఫీకా హై. లేదా రుచిగా లేదు అని చెప్పడం, చప్పగా ఉంది అనే బదులు రుచిగా లేదు అని చెప్పడం కోసం బద్ జాయకా హై, ये फल बद जायका है, ये फल बेमजा है, ये फल बेलज्जत है, ये फल फीका है అంటే ఈ పండు చప్పగా ఉంది, ఈ పండు రుచిగా లేదు అని చెప్పడం కోసం అన్నమాట. ఈ రకరకాల మాటలతో మనం ఈ పదాన్ని వాడుకోవచ్చు. ఆకలి అంటే ఉర్దూలో భూక్ అని అంటారు. ఇప్పుడు ఈ పదాన్ని ఉపయోగించి కొన్ని వాక్యాలు చూద్దాం. నాకు బాగా ఆకలి వేస్తుంది అని అంటాం కదా మనం తెలుగులో. దాన్ని ఉర్దూలో ఏమంటారంటే ముఝే బహుత్ భూక్ లగ్ రహీ హై. ముఝే అంటే నాకు, బాగా అంటే బహుత్, భూక్ అంటే ఆకలి, లగ్ రహీ హై అంటే వేస్తుంది, కలుగుతోంది, ఆకలి కలుగుతోంది, ఆకలి అవుతుంది అని తెలుగులో అర్థం వస్తుందన్నమాట. అలాగే పిల్లల గురించి మనం చెప్తాం, పిల్లలకి ఆకలి వేస్తోంది, అన్నం పెట్టండి అని. పిల్లలకి ఆకలి వేస్తోంది అనే మాటని ఉర్దూలో ఏ విధంగా అంటారంటే బచ్చోంకో భూక్ లగ్ రహీ హై. ఈ లగ్ రహీ హై అనేది వేస్తోంది అన్నదానికి పదం వాడతామన్నమాట. బచ్చోంకో అంటే పిల్లలకి, కో అంటే కీ అని వస్తుంది, పిల్లలకి. భూక్ అంటే ఆకలి, లగ్ రహీ హై అంటే వేస్తోంది, పిల్లలకి ఆకలి వేస్తోంది అనే అర్థం వస్తుంది. మాకందరికీ ఆకలి వేస్తోంది అనే వాక్యం ఉందనుకోండి, హమ్ సబ్కో అంటే మాకందరకు, భూక్ లగ్ రహీ హై ఆకలి వేస్తోంది అనే మాట పూర్తవుతుందన్నమాట. ఆ మాటతో మాకందరికీ ఆకలి వేస్తోంది అనేది అర్థం వస్తుంది అన్నమాట. ఇకపోతే దాహం అనే దాన్ని మనం ఉర్దూలో ప్యాస్ అంటారు. ప్యాస్. దాన్ని ఉపయోగించి ఇప్పుడు కొన్ని వాక్యాలు చూద్దాం. నాకు బాగా దాహం వేస్తోంది అని ఉందనుకోండి, దాన్ని ముఝే బహుత్ ప్యాస్ లగ్ రహీ హై అని అనొచ్చు. సేమ్ ఆకలి అలా వేస్తోంది అని ఉంది చూడండి, దాని బదులు మనం ఇప్పుడు ప్యాస్ అనేదాన్ని, దాహం అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. వాక్యాలు అవే. పిల్లలకి దాహం వేస్తోంది, బచ్చోంకో ప్యాస్ లగ్ రహీ హై అని అంటున్నాం.
మాకందరకు దాహం వేస్తోంది, హమ్ సబ్కో ప్యాస్ లగ్ రహీ హై అని అంటున్నాం. నాకు అంటే ముజే, బాగా అంటే బహుత్, దాహం అంటే ప్యాస్, వేస్తోంది అంటే లగ్ రహీ హై అని అంటున్నాం. పిల్లలకి దాహం వేస్తుందంటే బచ్చోంకో అంటే పిల్లలకి, దాహం అంటే ప్యాస్, వేస్తోంది అంటే లగ్ రహీ హై అనే అర్థం వస్తుంది. మాకందరకు దాహం వేస్తుంది అనేదానికి మాకందరకు అనేదాన్ని హమ్ సబ్కో అంటాం. దాహం అంటే ప్యాస్, వేస్తోంది అంటే లగ్ రహీ హై అని అంటాం. మాకందరకు అంటే హమ్ సబ్కో ప్యాస్ లగ్ రహీ హై, దాహం వేస్తోంది అని అంటున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ వీడియోని ఎంతటితో ముగిద్దాం. వచ్చే వారం మరలా కొత్త పదాలతో మరొక వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.